హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఈరోజు మనం ఈ లోటస్ డిజైన్ తోరణ్ణి డిజైన్ చేస్తున్నాం. ఈ తోరణం చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌తో ఈ తోరణ్ణి మనం డిజైన్ చేస్తున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే తోరణ్ణి ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఈరోజు నేను 40 ఇంచెస్ ఉండే తోరణ్ణి డిజైన్ చేస్తున్నాను. నా దగ్గర అంత పొడవుగా ఉండే అట్టముక్క లేదు కాబట్టి ఒకటి 20 ఇంచెస్ ఇంకోటి 20 ఇంచెస్ తీసుకున్నాను. వీటికి నేను ఈ గ్రీన్ కలర్ క్లాత్ని అంటిస్తున్నాను. మనం క్రాఫ్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి దీనికి నేను గ్రీన్ అంటిస్తున్నాను. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు టోటల్ కవర్ అయ్యేటట్టు నేను క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు గ్లూ స్టిక్ పెట్టి మనం నీట్గా దీన్ని అంటించాలి. ఇప్పుడు మనం ఈ రెండింటిని గ్లూ స్టిక్ పెట్టి జాగ్రత్తగా అంటించాలి. గ్లూ స్టిక్ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు వాటిని కదల్చకుండా ఒక సైడ్ అలా ఉంచేసేయండి. దీన్ని మనం నీట్గా గ్లూ స్టిక్ డ్రై అయ్యేంత వరకు ఒక సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం లోటస్ని డిజైన్ చేయాలి. పర్ఫెక్ట్గా లోటస్లో ఉండే ఈ షేప్ నేను 10 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మీకు ఇంకా పెద్దది కావాలంటే ఆ సెంటీమీటర్స్ని పెంచుకోవచ్చు. నేనైతే 10 సెంటీమీటర్స్ లీఫ్ని తీసుకున్నాను. ఈ షేప్ని నేను కార్డ్బోర్డ్ మీద పెట్టి టోటల్గా 30 షేప్స్ని కట్ చేశాను. ఎందుకంటే మనకు 30 అయితే ఇవి సరిపోతాయి. సో 30 తీసుకుంటే మనకు టోటల్గా ఒక 6 లోటస్ని మనం రెడీ చేయొచ్చు అనమాట. సో టోటల్గా 30 అయితే మనం వీటిని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీనికి మనమైతే క్లాత్ని అంటించాలి. నేను ఒక రెడ్ కలర్ డిజైనర్ క్లాత్ని తీసుకున్నాను. ఎందుకంటే దీనివల్ల మనం ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ ఊరికే అంటిస్తే లీఫ్ అనేది కొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం అంటించేటప్పుడు క్లాత్ని రివర్స్ వేసుకొని అంటిస్తే మనం ఎన్ని కావాలంటే అన్నీ, నేను ఇక్కడ ఆల్రెడీ షేప్స్ చేసేసాను కాబట్టి అంటించట్లేదు. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అంటించుకుంటూ ఒకేసారి కట్ చేసుకోవచ్చు అనమాట. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా మనం కట్ చేసుకొని దీన్ని నీట్గా గ్లూ స్టిక్ పెట్టి అంటించేసుకోవాలి. ఇలా ఒక లోటస్ని చేయడానికి మనం 5 షేప్స్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను దీన్ని ఒక లేస్తో డిజైన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇలా నీట్గా గ్లూ స్టిక్ పెట్టుకొని ఈ లేస్ని అంటిస్తున్నాను. ఇదేంటంటే మనకు కేవలం ట్రయాంగిల్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట సైడు, కింద సైడ్ నుంచి. కాబట్టి లీఫ్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ఈ లేస్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను కేవలం అమెజాన్ లింక్ మాత్రమే ఇస్తున్నాను. మీషోలో మీరు ఇమేజ్ తీసుకొని సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం టోటల్గా 5 షేప్స్ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత లోటస్ షేప్లో మనం అంటించుకోవాలి. మీరు గ్లూ స్టిక్ అంటించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే నేనే చాలాసార్లు కాల్చుకున్నాను చేతులు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా అంటించండి. ఇప్పుడు మనం టోటల్ 5 షేప్స్ని ఒకదానికొకటి జాగ్రత్తగా అంటిద్దాం. మనం ఫస్ట్ లోటస్ని ఎలా అయినా అంటించవచ్చు. తర్వాత సేమ్ అలాగే ఉండేటట్టు చూసుకోవాలి లోటస్ అనేది. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లాగా కాకుండా మెజర్మెంట్ చూసుకోండి ప్రతిదీ మనం ఎలా అంటించామనేది. ఫస్ట్ నేను 2 షేప్స్ని అంటించాను.
దానిపైన ఇంకో షేప్ని అంటించాను. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇలా గ్లూ స్టిక్ కింద మాత్రమే పెట్టుకొని ఇలా నీట్గా అంటించాను అనమాట. నెక్స్ట్ ఇంకొకటి సైడ్ ఇక్కడ గ్లూ స్టిక్ పెట్టుకొని సైడ్ నుంచి అంటించాను. ఇంకొకటి మనం డిజైన్ తీసుకున్నాం కదా, సో ఫస్ట్ మనం క్లాత్ అంటించినప్పుడు డిజైనర్ క్లాత్ని తీసుకున్నాం. ఆ షేప్ అన్నీ కిందకొకటి పైదొకటి ఉండకుండా అన్నీ ఒకే సైజు ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా నేను లోటస్ని అయితే అంటించాను. ఇప్పుడు మనం కింద గ్రీన్ కలర్ని కూడా ప్యాచ్ను వేయాలి. దానికోసం నేను ఒక స్క్వైర్ షేప్లో ఉండే ఒక అట్ట ముక్కను తీసుకున్నాను. అది కూడా సేమ్ సైజ్ అనమాట. మనం అన్నిటికీ ఆ సైజ్ పోకుండా చూసుకోండి. ఒకేసారి 6 షేప్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత మనం దీనికి ఒక గ్రీన్ కలర్ క్లాత్ని అంటిస్తున్నాం. స్టార్టింగ్లో మనం బేస్కి ఏ కలర్ అయితే వేసామో అదే కలర్ ఇక్కడ యూస్ చేస్తున్నాను, అదే గ్రీన్ కలర్ క్లాత్ని. దీనికి కూడా మనం ఎలా అయితే డిజైన్లో క్లాత్ని అంటిస్తున్నామో ఆ డిజైన్ అయితే చూసుకోండి. మీరు ప్లెయిన్ కలర్ కూడా వేయచ్చు, డిజైన్ అయినా వేయచ్చు. మన ఇంట్లో ఏదైతే ఉందో అవైలబుల్లో ఆ క్లాత్ని అంటిస్తే సరిపోతుంది. ఎందుకంటే దానికి మళ్ళీ మనం డిజైన్ చేస్తాం కాబట్టి అది డిజైన్గానే కనిపిస్తుంది అన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకొని దీనికి గ్లూ స్టిక్ పెట్టి మనం నీట్గా అంటించేసేయాలి. నేనైతే ఆల్మోస్ట్ బ్లౌజ్ పీసెస్తోనే ఇలా తోరణ్ణి డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఫస్ట్ మనకు పెట్టేది బ్లౌజ్ పీసెస్ అనమాట. ఏ ఇంటికి వెళ్ళినా మనం వెళ్ళి వచ్చేటప్పుడు ప్రతిసారి అలా పెడుతూ ఉంటారు. అవి మన ఇంట్లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో వాటిల్లో నేనైతే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీనికి లోటస్ని అంటించాలి. సో కరెక్ట్గా మనం ఈ కిందున్న ఈ షేప్లోనే మనం లోటస్ని అంటిస్తాం కాబట్టి అక్కడ గ్లూ స్టిక్ కొంచెం ఎక్కువ పెట్టుకొని కరెక్ట్గా ఇలా అంటించాను. ఇప్పుడు మనం ఈ కిందున్న గ్రీన్ కలర్ ప్యాచ్ని డిజైన్ చేద్దాం. దీనికోసం నేను గ్లిటర్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, ఈ గ్లిటర్ థ్రెడ్ వల్ల మన క్రాఫ్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని. చాలా ఏదో ఎక్కువ డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట క్రాఫ్ట్. సో అందుకే నేను ప్రతి క్రాఫ్ట్లో ఈ థ్రెడ్ని యూజ్ చేస్తాను. ఈ థ్రెడ్ని మనం గ్లూ స్టిక్ పెట్టుకొని అంటించి ఇలా ఒక 3 రౌండ్స్ చుట్టి మళ్ళీ గ్లూ స్టిక్ పెట్టి అంటించి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా అయితే మనం థ్రెడ్ని చుట్టామో ఈ సైడ్ కూడా మనం అలాగే ఈ గ్లిటర్ థ్రెడ్ని ఒక 3 రౌండ్స్ చుట్టాలి. ఇప్పుడు మనం సేమ్ లోటస్ లీవ్కి ఎలా అయితే కింద లేస్ పెట్టి డిజైన్ చేసామో అదే లేస్ని ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ ఇలా గ్లూ స్టిక్ పెట్టుకొని ఇలా లేస్ని అంటించాం. సేమ్ ఇటు సైడ్ ఎలా అయితే అంటించామో ఈ సైడ్ కూడా మనం లేస్ని అంటిస్తున్నాం. ఈ లేస్ని మనం క్రాఫ్ట్లో మాత్రమే యూజ్ చేయగలం, దీన్ని బ్లౌజ్కి యూజ్ చేయలేం. ఎందుకంటే ఇది ఓన్లీ క్రాఫ్ట్కి డిజైన్ చేసినట్టే ఉంటుందన్నమాట. ఈ లేస్ మనం డ్రెస్సెస్కి యూజ్ చేసే లేస్ వేరేలా ఉంటుంది. అది మనం క్రాఫ్ట్కి అంటించడం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్యాచ్తో లోటస్ని హైలైట్ చేస్తాం. దీన్ని నేనే డిజైన్ చేశాను. ఇలా ఒక స్టోను, నెక్స్ట్ స్టోన్ చైను, నెక్స్ట్ రెడ్ కలర్ స్టోన్ చైను, అలా స్టోన్ చైన్స్తోనే నేను డిజైన్ చేశాను. మీరు కూడా ఈజీగా దీన్ని డిజైన్ చేయొచ్చు. లేదు ప్యాచ్ చేయలేమనుకుంటే అలా నార్మల్గా కూడా వదిలేయచ్చు అనమాట. ఇలా నేను ప్యాచ్ని పెట్టి హైలైట్ చేశాను. ప్యాచ్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్ అమెజాన్లో లింక్స్ చూసి ఒకవేళ ఉంటే నేను మీకు ఆ ప్యాచ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం లోటస్ని అంటించినప్పుడు కింద గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని కవర్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక ఫ్లవర్ని అయితే అంటిస్తున్నాను. ఇలా గ్యాప్ లేకుండా ఎక్కడ గ్యాప్ కనిపించకుండా ఉండేటట్టు ఫ్లవర్ని నీట్గా గ్లూ స్టిక్ పెట్టి అంటిస్తున్నాను. ఈ ఫ్లవర్ని ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం ఇలా నేను ఒక స్టోన్ అయితే ఫ్లవర్కి మిడిల్లో ఉంచుతున్నాను. ఇవే స్టోన్స్ని నేను కింద కూడా గ్రీన్ కలర్ ప్యాచ్ పైన కూడా అంటిస్తున్నాను. మీరు పక్కన లోటస్ని చూడొచ్చు. సేమ్ అలాగే ఈ స్టోన్స్ని నేను అంటిస్తున్నాను. దీనివల్ల డిజైన్ కొంచెం సింపుల్గా ఉన్నా చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉందన్నమాట.
మనం చాలా ఈజీగా లోటస్ని అయితే డిజైన్ చేసేసాం. ఆల్మోస్ట్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇలా 40 ఇంచెస్ ఉండే తోరణకైతే ఇవి మనకు 6 అవుతాయి. ఇంకొంచెం చిన్నదైతే 5 లోటస్ అయితే సరిపోతాయి. ఇలా మనం టోటల్గా ఒక 6 లోటస్ ఫ్లవర్స్ని డిజైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్ మిడిల్లో టెజల్స్తో డిజైన్ చేస్తామన్నమాట. ఈ టెజల్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనకు పోమ్స్, గోల్డ్ బీడ్స్, ఒక పెద్ద గోల్డ్ బీడ్, ఇంకా గోల్డ్ గ్లిట్టర్ ఫ్లవర్ కావాలి. వీటితో మనం ఈరోజు టెజల్స్ని డిజైన్ చేస్తున్నాం. వీటిలో కొన్ని మనమే డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఓన్లీ బేసిక్స్ చెప్తాను. వాటిలో ఈ డిజైన్స్ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఒక నీడిల్ తీసుకొని ఫస్ట్ పోమ్ వేయాలి. అండ్ నెక్స్ట్ ఒక గ్లిట్టర్ ఫ్లవర్ వేయాలి. ఈ ఫ్లవర్ నెక్స్ట్ నేను బేసిక్స్లో చెప్తాను ఎలా చేయాలనేది. నెక్స్ట్ 5 గోల్డ్ బీడ్స్ అన్నమాట. ఇలా టోటల్గా ఒక 3 చేసుకోవాలి. ఇప్పుడు మనం సింగిల్ చేసాం, ఇంకో 2 తీసుకొని ఆ 3ని మనం యాడ్ చేసుకోవాలి. ఒకదానికొకటి ముడి వేసుకోవాలన్నమాట. నేను మీకు ఈ పోమ్స్ ఎలా చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ ప్రీవియస్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మిడిల్లో ఉంటుంది మీకు పోమ్స్, ఎక్కువ పోమ్స్ ఎలా చేయాలనేది అందులో చూడండి. నెక్స్ట్ ఒక బేసిక్స్లో కూడా చెప్తా ఉన్నాను కదా, అందులో కూడా ఇంకొకసారి మళ్ళీ పోమ్స్ ఎలా చేయాలనేది కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం వీటిని నీట్గా ముడివేసి కట్ చేసిన తర్వాత మళ్ళీ నీడిల్ని ఆ ముడిలో నుంచి నీడిల్ని తీసి మనం ఫస్ట్ పోమ్ వేస్తున్నాం అన్నమాట. పోమ్ వేసిన తర్వాత గ్లిట్టర్ ఫ్లవర్ని వేయాలి. గ్లిట్టర్ ఫ్లవర్ తర్వాత గోల్డ్ బీడ్ వేయాలి. ఆ గోల్డ్ బీడ్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్మోస్ట్ నెక్స్ట్ వీడియోలో చాలా బేసిక్స్ అయితే నేను చెప్తాను. ఆ వీడియోనైతే మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ ఒక్క వీడియోతో ఆల్మోస్ట్ మనం క్రాఫ్ట్స్లో చాలా వరకు చేసేవచ్చు అన్నమాట ఈజీగా. మనం బయట కొంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి మనకు ఫ్రీ ఉన్న టైంలో మనమే తీసుకోవచ్చు. టెసల్ అయితే కంప్లీట్ అయింది. ఇలా స్టార్టింగ్ ఒక 3 చేసుకొని దానికి ఒక పోమ్ని యాడ్ చేసి గోల్డ్ ఫ్లవర్, ఇలా గోల్డ్ బీడ్, గోల్డ్ ఫ్లవర్, పోమ్ వేసి ఇలా టెజల్స్ కొన్ని చేశాను నేను. ఆల్మోస్ట్ 80% క్రాఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నీట్గా లోటస్ ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకొని గ్యాప్ లేకుండా ఒకదానికొకటి పక్కనే నీట్గా ఇలా పెట్టుకొని గ్లూ స్టిక్ పెట్టి మనం అంటించాలి. ఇలా మనం ఎక్కువ గ్లూ స్టిక్ పెట్టుకొని అన్ని ఫ్లవర్స్ని నీట్గా అంటించాలి. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్కి మిడిల్లో టెజల్స్ని అంటిద్దాం. టెజల్స్ నేను కింద భాగంలో కాకుండా ఇలా పైనే అంటిస్తున్నాను. ఎందుకంటే దీనిపైన మనం కవర్ చేయడానికి మళ్ళీ ఫ్లవర్స్ని అంటిస్తాం. సో అందుకే టెజల్స్ నేను పైన అంటిస్తున్నాను. ఇలా మనం అన్ని టెజల్స్ని అంటించేసిన తర్వాత పైనున్న ఎక్స్ట్రా థ్రెడ్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టెజల్స్ మీద ఒక గోల్డ్ కలర్ ఫ్లవర్ని అంటిస్తాం.
ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ మీద గోల్డ్ కలర్ స్టోన్ని అంటిస్తాం. ఇంతకు ముందు అంటించిన స్టోన్స్ని ఇక్కడ కూడా మనం యూస్ చేస్తున్నాం. ఇలా ప్రతి ఫ్లవర్ మీద ఇలా స్టోన్ని మనం అంటిస్తాం. క్రాఫ్ట్ డిజైన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ క్రాఫ్ట్కి జాయింట్ వేసాం కదా, అక్కడ మనం ఇంకొంచెం క్లాత్ని అంటిస్తున్నాం. ఎందుకంటే అది ఊడిపోకుండా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడం కోసం గ్లూ స్టిక్ పెట్టి ఒక ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నాం అన్నమాట దానికి. ఇప్పుడు మనం దీన్ని మేక్కి తగిలించడానికి హ్యాంగింగ్స్ చేద్దాం. ఇలా కొన్ని దారాలు తీసుకున్నాను. ఇవి మనకు స్ట్రాంగ్గా ఉండాలి. ఏ థ్రెడ్ అయినా సరే బాగా స్ట్రాంగ్గా ఉంది, ఇది తెగిపోదు అనుకున్న వాటిని మనం యూజ్ చేయొచ్చు. ఇలా నేను సేఫ్టీకి 2 థ్రెడ్స్ని పెడుతున్నాను. ఇలా మనకు కావాల్సిన సైజులో ఒక 6 కట్ చేసుకొని ఒక్కొక్క దగ్గర 2 థ్రెడ్స్ పెడుతున్నాను. ఇలా నీట్గా గ్లూ స్టిక్ అంటుకునేలా గట్టిగా దాన్ని డ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. మళ్ళీ అది ఊడిపోకుండా దానిపైన నేను క్లాత్ని అంటించాను. ఇలా మనం ఏ క్రాఫ్ట్కైనా సరే హ్యాంగింగ్ థ్రెడ్స్ని ఇలాగే పెట్టుకోవాలి. దేనికైనా ఇదే ప్రాసెస్ అన్నమాట. స్టార్టింగు, ఎండింగు, మిడిల్. మనకు తోరణ అనేది కొంచెం పెద్ద సైజ్ అయినప్పుడు మిడిల్లో కూడా హ్యాంగింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది కిందకి వంగిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మిడిల్లో కూడా ఉంటే. ఇలా నేను స్టార్టింగు, ఎండింగు, మిడిల్లో ఉంచాను. ఫైనల్గా అయితే మనం తోరణ్ణి డిజైన్ చేసేసాం. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో. నాకైతే ఈ తోరణ్ నచ్చింది, మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా వస్తాయి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి.